సాధారణంగా ప్రజా ఉద్యమాలను ప్రభుత్వాలు పట్టించుకోవు అంటూ ఉంటారు కదా సార్. మోదీ అయితే అస్సలు తగ్గరు. ఇప్పుడు నీట్ అంశం మీద తగ్గారు. ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా కూడా చేయించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక డిమాండ్స్ తెర మీదకి వస్తూ ఉన్నాయి, అనేక సమస్యలు కూడా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మరి నెక్స్ట్ ఏంటి సార్? దేని మీద, ఏ సమస్య మీద, ఏ అంశం మీద ఉద్యమం రాబోతోంది? అంటే ఆల్రెడీ ఉద్యమాలు నడుస్తున్న అంశం ఉంది. ఇప్పుడు E20 పెట్రోల్ ఉంది మీకు. ఆల్రెడీ జూలై 5th రోజు కూడా దానిపైన మీకు జంతర్ మంతర్లోనే ప్రొటెస్ట్ కూడా జరిగింది. మీకు టీమ్ భారత్ అని ఒక ఆర్వేష్ తహసీన్ పునావాలా అని నేషనల్ టీవీలో కూడా వస్తుంటాడు. వాళ్ళు జరిపారు. వాళ్ళు ఈవెన్ గాడి మార్చ్ కూడా పిలిపించారు జూలై 31st రోజు. ఆగస్ట్ 4th ఫస్ట్ వీక్ లో మీకు ఢిల్లీ టూర్ ట్రాన్స్పోర్ట్ అండ్ టూర్ ఆపరేటర్స్ వీళ్ళంతా కూడా పిలిపించారు E20 పెట్రోల్ పైన. అంటే E20 పెట్రోల్ వల్ల నష్టపోతున్నాం అనుకునే టూర్ ఆపరేటర్లు, ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు, ట్రావెల్ ఆపరేటర్లు, కన్స్యూమర్స్, ఇలా అందరినీ కలిపి ఒక అపెక్స్ గా అందరూ ఏకమై E20 పెట్రోల్ కు వ్యతిరేకంగా పోరాడాలి అనేది ఒక పెద్ద ప్రయత్నం జరుగుతోంది. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. డెఫినెట్ గా అది ఒక పెద్ద ఇష్యూగా ముందుకు వస్తుంది. ఎందుకంటే మీకు దీనితో ఒక నమ్మకం ఏం క్రియేట్ అయింది అంటే, ఈ ధర్మేంద్ర ప్రధాన్ రిజైనేషన్ తో అసలు ఇప్పటి వరకు ఒక జనరల్ నైరాశ్యం ఏంటి డెమోక్రసీలో, ఒకప్పట్లాగా ప్రభుత్వాలు సెన్సిటివ్ గా ఉండడం లేదు. నిజమది. నేను 40 ఏళ్లుగా ప్రజా ఉద్యమాల్లో ఉన్నాను, పోరాటాల్లో నా అనుభవమే చెప్తాను. 20 ఏళ్ల క్రితమో 30 ఏళ్ల క్రితమో మేము ధర్నా చేస్తే ఒక అంశం పైన ప్రజలు మినిస్టర్లు ధర్నా చౌక్ వచ్చేవారు. నాకు గుర్తు, మినిస్టర్లు నిరసన ప్లేస్కి వచ్చి నిరసనకారులతో సమావేశమై సమస్య పరిష్కరించిన హామీ ఇచ్చేవారు. నేను అనేక సార్లు నా పక్కన మినిస్టర్లు వచ్చి అష్యూరెన్స్ ఇవ్వంగా చూశాను. నేను ఆ స్టేజ్ దాటింది. సెకండ్ స్టేజ్ లో అట్లీస్ట్ అనుమతించేవారు. సెక్రటరియట్ వరకు, అసెంబ్లీ వరకు ప్రతినిధుల్ని పోలీసులే ఎస్కార్ట్ చేసి తీసుకెళ్లి ఆ చర్చలు జరిపేవాళ్ళు. మళ్ళీ వితిన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ వాళ్ళు ఆ చర్చ బయటకు వచ్చి నిరసనకారులతో ఇంకో చర్చల ఫలితాలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయింది. మీరు మాకే ఇవ్వండి, మేమే తీసుకుపోయిస్తాం మంత్రికి అంటున్నారు. లేదు, ఇక మొన్న ఢిల్లీలో అయితే చర్చలకు రండి అని పిలిచి ఇక్కడ లాఠీచార్జ్ చేయడం మొదలు పెట్టారు. ఇది ఒక కొత్త టెక్నాలజీ. మీకు నందన్ నీలకని అవసరం లేదు దీనికి సోమనాథ్లో అవసరం లేదు దీనికి టెక్నాలజీకి. సో చర్చలకు పిలిచి లాఠీలతో కొట్టడానికి. సో ఇది కొత్త టెక్నాలజీ మొదలయ్యారు. అంటే చర్చలకు పిలిచి ఇక్కడ వీళ్ళను కొట్టి పంపించేయాలి అని. సో ఇలా మారిపోతూ వచ్చింది డెమోక్రసీ అనేది కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవం. అందువల్ల ప్రజల్లో ఎక్కడొక్క చోట మనం పోరాడితే భయంకరంగా కొడతారేమో, లాఠీచార్జ్ చేస్తారు, కేసులు పెడతారు, లేదు ఇది ఎవరు వినరు అనే ఒక భయము, ఒక నిర్వేదం ఉండేది. ఇప్పుడు దీంతో ఒక నమ్మకం క్రియేట్ అయింది. ఫియర్ అనేది పోయింది. క్లైమేట్ ఆఫ్ ఫియర్ అంటే భయపడాల్సిన అవసరం లేదు, మనం తెగించి పోరాడితే విజయం మనదే అని. సో ఆ పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్లు పోరాడితే పోయేదేమీ లేదు, సంఖ్యలు తప్ప అని సమాజానికి అర్థమైంది. సో అదొక మేజర్. అందులో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, అందులో పొలిటికల్ డిమాండ్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను. సో ఇది ఒక మేజర్ అచీవ్మెంట్, అందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సో ఉద్యమాలకు ఒక రకమైన ఊపిరినిచ్చింది. అందువల్ల డెఫినెట్ గా ఇప్పుడు ఇమీడియట్ గా అందరినీ ప్రభావితం చేస్తున్న అంశం E20 పెట్రోల్. దానిపైన ఇప్పటికే చాలా పెద్ద కాంట్రవర్సీ కూడా జరిగింది. ఆల్రెడీ హర్దీప్ సింగ్ పూరి పైన వ్యతిరేకత వస్తుంది. నితిన్ గడ్కరీ ఈజ్ ఏ కంపారిటివ్లీ అపోజిషన్ కూడా రెస్పెక్ట్ ఇచ్చే పొలిటీషియన్, స్టేట్స్మెన్. నితిన్ గడ్కరీ పైన కూడా ఇప్పుడు పోరాటం జరిగితే మరి మోడీ ధర్మేంద్ర ప్రధాన్ ను కాపాడినట్లు, వెనకేసుకు వచ్చినట్లు నితిన్ గడ్కరీని వెనకేసుకొస్తారా కూడా అనుమానమే. ఎందుకంటే ఆయన సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు నుంచి కూడా ఆయన డ్రాప్ చేశారు. నార్మల్ గా బీజేపీ రూల్స్ ప్రకారం వాళ్ళ పార్టీ పూర్వ అధ్యక్షులు ఉంటారు, కానీ పూర్వ అధ్యక్షులైనా రాజ్నాథ్ సింగ్ ఉంచారు, కానీ నితిన్ గడ్కరీ తీసేశారు. సో అందువల్ల నితిన్ గడ్కరీ విషయంలో మోడీ మరి ధర్మేంద్ర ప్రధాన్ డిఫెండ్ చేసినంత గట్టిగా డిఫెండ్ చేస్తారో తెలియదు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ అప్రతిష్ట పాలైనంతగా నితిన్ గడ్కరీ వ్యక్తిగతంగా కాకపోయినా విధానపరంగా E20 విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. అఫ్ కోర్స్ ఆయన పర్సనల్ ఇంటెగ్రిటీ విషయంలో రెస్పెక్ట్ ఉంది సమాజంలో. సో నితిన్ గడ్కరీ ఈజ్ ఆల్రెడీ ఆన్ ద ఫోకస్.
మీకు భారీగా ఈ E20 పెట్రోల్ పైన ప్రభుత్వానికి వాహనదారులకు మధ్య నడుస్తుంది. మీకు సోషల్ మీడియాలో చూసినా డిజిటల్ మీడియా చూసినా అర్థమవుతుంది. అంటే మనం కూడా చాలా వివరంగా E20 గురించి మాట్లాడాం. సో అందువల్ల మీకు దీనివల్ల మైలేజ్ తగ్గుతుంది, మెయింటెనెన్స్ కాస్ట్ పెరుగుతుంది అన్న కన్సర్న్ వాహనదారుల నుంచి వస్తుంది. అలాంటిది ఏమీ లేదు, మైలేజ్ చాలా మైల్డ్ గానే తగ్గుతుంది అనేది ప్రభుత్వ వాదన. ముందైతే డినై చేశారు తగ్గదని నీట్ లాగానే, ఇప్పుడు కాస్త తగ్గుతుంది అని అంటున్నారు. తర్వాత మీకు ఫుడ్ సెక్యూరిటీ కన్సర్న్స్ వ్యక్తం అవుతున్నాయి. వాటర్ స్కేర్సిటీ, పర్యావరణ వాదుల నుంచి వ్యతిరేకత వస్తుంది. దీనివల్ల పెద్ద ఎత్తున నీటి కొరత ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ డేటా సెంటర్లో నీటి రాక్షసులు వచ్చేసాయి డేటా సెంటర్ల రూపంలో. ఇప్పుడు ఆఖరికి ఈ ఫ్యూయల్ కొరకు వాటర్ అంతా పోతే ఫుడ్ సంగతి ఏంటి అని. తర్వాత మీకు ఫుడ్ ప్యాటర్న్ చేంజ్ అయిపోతున్నాయి. అంటే ప్రజలకు కావాల్సిన ఆహారం కన్నా ఇంధనానికి అవసరమయ్యే పంటలే పండించేటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల ఇటు ఆహార భద్రత వైపు నుంచి కన్సర్న్స్ వస్తున్నాయి, పర్యావరణం వైపు నుంచి కన్సర్న్స్ వస్తున్నాయి, మీకు వాహనదారుల కన్సర్న్స్ ఉన్నాయి. సో ఈ కన్సర్న్స్ అన్నిటినీ కన్వర్ట్ అయ్యి ఒక పెద్ద ఉద్యమం E20 పెట్రోల్ పైన వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ మంత్ ఎండింగ్ లో గాడి మార్చుకు నెక్స్ట్ మంత్ జంతర్ మంతర్ లో ప్రొటెస్ట్లకు పిలిపించారు. బట్ ఏ మేరకు అవి సంఘటితం అవుతాయనేది చూడాలి.